హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. ఆల్ రైట్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ భార్గవి, యువర్ మాస్టర్ టీచర్ ఫ్రమ్ వేదాంతు. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నామంటే పాలినామియల్స్ అనే చాప్టర్లో ఉండే మనకి లాస్ట్ కాన్సెప్ట్ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్. ఓకే, ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ని మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. చాలామందికి ఈ కాన్సెప్ట్లో కొంచెం ఒక లిటిల్ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. బికాజ్ ఇది ఎందువల్ల అంటే ఐడెంటిటీస్ని ప్రాపర్గా గుర్తుపెట్టుకోకపోవటం వల్ల అలాగ మనకి కొంచెం కన్ఫ్యూజ్డ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. బట్ ఈ సెషన్ని మీరు స్టార్టింగ్ టు ఎండింగ్ కంప్లీట్గా విన్నారు అంటే వాట్ ఎవర్ మీ డౌట్స్, మీ కన్ఫ్యూజన్స్ ఉన్నాయో అన్నీ క్లియర్ అయిపోతాయి. ఓకే, ఎస్. సో లెట్స్ గెట్ క్విక్లీ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఉన్న ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్లో దీస్ ఆర్ ద ఫస్ట్ 4 ఐడెంటిటీస్. ఓకే, a plus b whole square, a square plus b square plus 2ab, a minus b whole square, a square plus b square minus 2ab, a plus b into a minus b, a square minus b square. సో వీటిని మనము ముందు క్లాసెస్ నుంచి చదువుకున్నాం. దీస్ ఆర్ అవర్ ఫేవరెట్. అవును కదా, మన ఫేవరెట్ ఐడెంటిటీస్ ఇవి. సో బికాజ్ ఇవి సింపుల్గా మనకి గుర్తుంటాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఏదైతే నేర్చుకుంటామో ఇవన్నీ కొత్తగా ఉన్న ఐడెంటిటీస్. ఓకే, ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే x plus a into x plus b. What is that? x plus a into x plus b అనమాట. దాని ఎక్స్పాండెడ్ ఫామ్ ఏంటి అంటే x స్క్వేర్ ప్లస్ a ప్లస్ b ఇంటూ x ప్లస్ ab. ఓకే, సో దీని అంతటిని మనం ఏమంటామంటే ఇట్ ఈస్ ద ఎక్స్పాండెడ్ ఫామ్ ఆఫ్ దిస్. ఓకే, ఇదేంటి ఎల్హెచ్ఎస్ఆ, ఇదేంటి ఆర్హెచ్ఎస్ కదా. సో ఈ ఆర్హెచ్ఎస్లో ఏమైతే ఉందో దీన్ని మనం ఏమంటామంటే ఎక్స్పాండెడ్ ఫామ్ ఆఫ్ వాట్ ఈస్ దిస్ ఎల్హెచ్ఎస్. ఓకే, సో ఇది మీకు గుర్తుండట్లేదు అంటే మీరు దీన్ని మగప్ చేయాల్సిన అవసరం లేదు. సో దీని వెనకాల ఉండే సింపుల్ థింగ్ ఏంటి అంటే ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి, రైట్? మనం నార్మల్లీ ఎక్స్ప్రెషన్స్ని ఎలా మల్టిప్లై చేస్తాము? ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్లో ఎక్స్ ప్లస్ ఏ అనేది ఉంది. సో ఎక్స్ తోటి మనం ఈ కంప్లీట్ ఎక్స్ప్రెషన్ని ఏం చేస్తాం? మల్టిప్లై చేస్తాం. దట్ ఈస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత? ఎక్స్ స్క్వేర్ కదా. అలాగనే ఎక్స్ ఇంటూ బి, బిఎక్స్. అండ్ నెక్స్ట్ ఏ తోటి ఈ కంప్లీట్ ఎక్స్ప్రెషన్ని మల్టిప్లై చేస్తాం. దట్ ఈస్ ఏ ఇంటూ ఎక్స్, ఏఎక్స్ ప్లస్ ఏ ఇంటూ బి, ఏబి అనమాట. అవునా, మల్టిప్లై చేసాం. ఇక్కడ మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు టర్మ్స్లో బిఎక్స్ అనేది ఒక టర్మ్, ఏఎక్స్ అనేది ఒక టర్మ్, కరెక్టా? సో ఇప్పుడు ఈ రెండింటిలో మనకి ఎక్స్ అనేది కామన్గా ఉంది. సో ఏం తీస్తాము? ఆ ఎక్స్ అనేది మనం బయటకి కామన్ తీస్తామన్నమాట. సో ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి ఆర్ బి ప్లస్ ఏ, ఎనీథింగ్, ప్లస్ ఏబి. ఇదేనా మనకి ఇక్కడ ఉంది కూడా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి, అదేనా ఉంది. సో దీని వెనకాల ఉన్న సూపర్ పవర్ రాకెట్ సైన్స్ ఏమీ లేదు, జస్ట్ మల్టిప్లికేషన్ అనమాట. ఓకే, సో మీకు ఇది గుర్తు లేదు అంటే ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి మీకు గుర్తు లేదు అంటే అప్పటికప్పుడు మీరు మల్టిప్లై చేసి కూడా మీరు ఈ ఆర్హెచ్ఎస్ ఏంటి అని సింపుల్గా చెప్పచ్చు. ఓకేనా, ఎస్. సో ఇప్పుడు మనము మ్యామ్ మరి మేము దీన్ని ప్రతిసారి మల్టిప్లై చేసుకోవాలా అంటే ఫస్ట్ మనకి ఫ్యూ డేస్ కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది, గుర్తుండదు. ఓకేనా, సో అప్పుడు మనము ఇది యూజ్ చేయొచ్చు. మీకు గుర్తు లేకపోతే, ఇన్ ద కేస్ మీకు గుర్తు లేనప్పుడు మీరు ఇది యూజ్ చేయొచ్చు. లేదు మనం డైలీ రివిజన్ చేసామనుకోండి, ఓకే, ఎప్పుడైతే మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తుంటారో రివిజన్ చేస్తుంటారో మీకు ఆటోమేటికల్లీ గుర్తొచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఎస్. సో ఇప్పుడు ఈ ఐడెంటిటీని బేస్ చేసుకొని మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం, రైట్? ఎస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమంటున్నారు? ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్
వితౌట్ డైరెక్ట్లీ మల్టిప్లయింగ్ అంటున్నారు. ఓకే, ఈ కింద ఏవైతే ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో వాటిని మనం డైరెక్ట్గా మల్టిప్లై చేయకుండా మీ బుర్రని ఉపయోగించి చెయ్యండి, సాల్వ్ చేయండి అంటున్నారు. అంటే మీరు ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ నేర్చుకున్నారు కదా, సో ఆ ఐడెంటిటీస్ని యూజ్ చేసి వీటిని సాల్వ్ చేయండి అని మనతో వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నారు అనమాట. రైట్? ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే ఏముంది, ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 10 అనమాట. ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 10. సో ఇప్పుడు మనకి ఇది చూసిన వెంటనే మనకి ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీ 4 గుర్తు రావాలి. దట్ ఈస్, వాట్ ఈస్ దట్? ఇప్పుడే మనం నేర్చుకున్నాం. ఏంటది? ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. ఇదే కదా మనం నేర్చుకుంది, విచ్ ఈజ్ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీ నెంబర్ 4. అవునా? ఇదే కదా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఈ ఐడెంటిటీతో కంపేర్ చేస్తే, ఆన్ కంపేరింగ్ దిస్ ఎక్స్ప్రెషన్ విత్ ద ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీ 4 మనకేం తెలుస్తుంది? ఏ వాల్యూ ఏమో 4, అవునా? బి వాల్యూ ఏమో 10 అనమాట. బి వాల్యూ ఏమో 10. ఇప్పుడు దాన్ని మనం దాంట్లో ఈ వాల్యూస్ని ఈ ఐడెంటిటీలో సబ్స్టిట్యూట్ చేస్తే, లైక్ ఏ ఈక్వల్స్ టు 4, బి ఈక్వల్స్ టు 10 అనే వాల్యూస్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, మనకి ఎక్స్పాండెడ్ ఫామ్ వచ్చేస్తుంది కదా. ఎస్, రైట్. సో ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 10 ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి ఇన్ ద సెన్స్ 10 ప్లస్ 4 ప్లస్ 10, రైట్? ఏ వాల్యూ ఏమో 4, బి వాల్యూ ఏమో 10 సబ్స్టిట్యూట్ చేసాం. అండ్ దెన్ ఏ ఇంటూ బి అనమాట. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసామనుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 10 ఎంత? 14. 14x ప్లస్ 4 ఇంటూ 10 40. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఈజీనా? మనకి జస్ట్ గుర్తు రావాల్సింది ఏంటి? ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీ అనేది మనకి గుర్తు రావాలి. ఓకే, విచ్ ఈజ్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి. అది గుర్తొచ్చింది అంటే దాన్ని కంపేర్ చేశాక ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామంటే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఎస్. సో అండ్ దెన్ నెక్స్ట్ వన్ మీరు చూసారనుకోండి, ఏముంది అక్కడ? ఎక్స్ ప్లస్ 8 అండ్ దెన్ ఎక్స్ మైనస్ 10. అంతేనా ఉన్నాయి? ఏమున్నాయి? ఎక్స్ ప్లస్ 8 ఎక్స్ మైనస్ 10 కదా. ఎక్స్ ప్లస్ 8 ఎక్స్ మైనస్ 10. మేము ఎక్స్ ప్లస్ ఏ ఎక్స్ ప్లస్ బీనే నేర్చుకున్నాము, బట్ ఇక్కడ మైనస్ ఉంది, దీన్ని మేము ఎలా సాల్వ్ చేయాలి అనుకుంటున్నారు కదా. సో అక్కడ వాళ్ళు ఇవ్వలేదు మనకి, ఎక్స్ ప్లస్ ఏ ఎక్స్ ప్లస్ బి ఫామ్లో వాళ్ళు మనకి ఇవ్వలేదు. నో ప్రాబ్లం, మనం దాన్ని ఎక్స్ ప్లస్ ఏ ఎక్స్ ప్లస్ బి ఫామ్లోకి చేంజ్ చేసుకుంటాం. ఎలా చేంజ్ చేయొచ్చు దీన్ని చెప్పండి? ఎక్స్ ప్లస్ 8 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆఫ్ మైనస్ 10 అని రాయచ్చా? ఎక్స్ ప్లస్ ఆఫ్ మైనస్ 10 అని రాయచ్చా? బికాస్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ ఏనా? మనకి అగైన్ దాన్ని చేస్తే ఎక్స్ మైనస్ 10 కదా వస్తుంది, రైట్? సో ఇప్పుడు మనము దీన్ని కంపేర్ చేసామనుకోండి, ఎక్స్ ప్లస్ ఏ ఎక్స్ ప్లస్ బి తోటి ఏమవుతుంది? ఏ వాల్యూ ఏమో 8 అండ్ దెన్ బి వాల్యూ ఏమో మైనస్ 10 అవుతుంది. అంతేనా? ఏ వాల్యూ ఏమో 8, ఓకే, ఎక్స్ ప్లస్ ఏ, బి వాల్యూ ఏమో మైనస్ 10 అనమాట, ఎక్స్ ప్లస్ బి. ఓకే, దాన్ని మనం ప్లస్ ఆఫ్ మైనస్ 10గా రాసుకున్నాం, బికాస్ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? మైనస్ కాబట్టి. ఓకే, ఎస్. సో ఇప్పుడు మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తామన్నమాట. ఎక్స్ ప్లస్ 8 ఇంటూ ఎక్స్ మైనస్ 10 ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి. ఏ వాల్యూ ఎంత? 8, అంతేనా? ఏ వాల్యూ 8, బి వాల్యూ ఎంత? ప్లస్ ఆఫ్ మైనస్ 10 ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ 8 అండ్ బి ఈజ్ మైనస్ 10. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8 మైనస్ 10 ఎంత అవుతుంది? 8 మైనస్ 10 దట్ ఈజ్ మైనస్ 2, అంతేనా? మైనస్ 2 ఇంటూ ఎక్స్ అండ్ దెన్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. మైనస్ 8 ఇంటూ 10 80, అంతేనా? సో ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 80
అంతేనా, బికాస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి -2x -80 అని చెప్పి రాసాం. కరెక్టా? ఓకే, ఏం చేసాం? కంపారిజన్. మనకి గుర్తు రావాల్సిన ఐడెంటిటీ నెంబర్ 4, దట్ ఈస్ x ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈక్వల్స్ టు x² ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. ఓకే, x² ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి, x² ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. ఓకే, నేను ఎందుకు రిపీటెడ్గా చెప్తున్నానంటే మీ బ్రెయిన్లో ఫీడ్ చేయడానికి చెప్తున్నాను. ఓకేనా? సో దిస్ ఈజ్ అ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీ నెంబర్ 4 అనమాట. ఓకే, ఇలా మనము వీటిని సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు థర్డ్ వన్ అబ్జర్వ్ చేస్తే ఏముంది అక్కడ? 3 ప్లస్ 2x 3 మైనస్ 2x, అంతేనా? 3 ప్లస్ 2x అండ్ 3 మైనస్ 2x అని ఉంది. సో దీన్ని మీరు ఇక్కడే వీడియో పాజ్ చేసి మీరు ఏ ఐడెంటిటీతో దాన్ని కంపేర్ చేస్తారు, మీ ఆన్సర్ ఏంటి అని చెప్పేసి రెండు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? రైట్, ఏముంది అక్కడ? 3 ప్లస్ 2x 3 మైనస్ 2x, 3 ప్లస్ 2x 3 మైనస్ 2x. మనకి వాల్యూస్ ఈక్వల్గానే ఉన్నాయి, నెంబర్స్ చేంజ్ అయింది సైన్ మాత్రమే. ఏం ఐడెంటిటీ గుర్తు రావాలి మీకు? గుర్తు వచ్చింది కదా? ఓకే, దీన్ని ఏ అనుకోవచ్చు, దీన్ని బి అనుకోవచ్చు. ఇక్కడ ఏ బి రెండు ఈక్వల్ ఉన్నాయి, బట్ ఏమైంది? మనకి సైన్స్ మాత్రం చేంజ్ అయ్యాయి. వాట్ ఈస్ ద ఐడెంటిటీ అండ్ వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? ఈ రెండు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఎస్, ఇక్కడే వీడియో పాజ్ చేయండి, ఆన్సర్ని ట్రై చేసి కామెంట్ చేయండి. రైట్, అండ్ దెన్ నెక్స్ట్ వన్, ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ వితౌట్ మల్టిప్లయింగ్ డైరెక్ట్లీ. వీటిని కూడా మనం డైరెక్ట్గా మల్టిప్లై చేయకుండా ఎవాల్యుయేట్ చేయాలి. ఫస్ట్ వన్ ఏమంటున్నారు వాళ్ళు? 103 ఇంటూ 107. యాక్చువల్లీ మనం అయితే దీన్ని మల్టిప్లికేషన్ చేసి ఆన్సర్ రాస్తాం, బట్ అలా చేయొద్దంటున్నారు, మల్టిప్లై చేయొద్దంటున్నారు. బట్ ఏం యూజ్ చేయాలైతే మనం అక్కడ? ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీని యూజ్ చేయాలి. ఓకే, సో అయితే ఇప్పుడు మనం చిన్న ఒక న్యూమరికల్ సెన్స్ని వాడామనుకోండి. 103ని మనం ఎలా రాయొచ్చు? టెల్ మీ. 100 ప్లస్ 3గా రాయొచ్చా? 107 ఎలా రాయొచ్చు? 100 ప్లస్ 7గా రాయొచ్చా మనం? అవునా? బికాస్ ఈ రెండు కూడా మనకి 100 అనే ఒక నంబర్కి దగ్గరగా ఉన్నాయి. 100 అనే ఒక నంబర్కి దగ్గరగా ఉన్నాయి. అయితే 103 అనేది 3 గ్రేటర్ దాన్ 100 ఉంది. సో 100 ప్లస్ 3 రాసాం. 107 అనేది 7 గ్రేటర్ దాన్ 100 ఉంది. సో 100 ప్లస్ 7 అని రాసాం అనమాట. ఇప్పుడు దీన్ని చూస్తుంటే మనకి ఎక్స్ ప్లస్ ఏ ఎక్స్ ప్లస్ బి గుర్తొస్తుందా? బికాజ్ మనకి ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీ నెంబర్ 4, దట్ ఈస్ ఎక్స్ ప్లస్ ఏ అండ్ ఇంటూ ఎక్స్ ప్లస్ బిలో ఇక్కడ మనకి x అనేది ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ కూడా మనకి ఈక్వల్గా ఉందా? 100 100 అండ్ దెన్ ఏ వాల్యూ బి వాల్యూ. ఏ వాల్యూ వచ్చేసి 3, బి వాల్యూ వచ్చేసి 7. మనకి అలానే కదా ఉంది, ఇది ఆ ఫామ్లోనే కదా ఉంది. సో ఏమవుతుంది? ఇది x² ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. ఇప్పుడు ఏం చేస్తాం? ఆన్ కంపేరింగ్ the above expression with this identity మనకి ఏమైంది? x వాల్యూ ఏమో 100, ఏ వాల్యూ ఏమో 3 అండ్ బి వాల్యూ వచ్చేలోపు 7. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 100 ప్లస్ 3 ఇంటూ 100 ప్లస్ 7 ఈక్వల్స్ టు వాట్ ఈస్ దట్? x². x వాల్యూ ఏంటి మనకి? 100. ఓకే, 100² ప్లస్ ఏ ప్లస్ బి, ఏ వాల్యూ ఏమో 3, బి వాల్యూ ఏమో 7 ఇంటూ బి ఎంత? సారీ, ఎక్స్ ఎంత? 100, రైట్? యా, ప్లస్ ఏ ఇంటూ బి, దట్ ఈస్ 3 ఇంటూ 7. ఇక్కడ మనం ఏమీ రాకెట్ సైన్స్ చేయట్లేదు. ఓకే, జస్ట్ మనము ఐడెంటిటీతో కంపారిజన్ చేసి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, అంతేనా? ఓకే, బట్ మనకు ఉండాల్సిన జస్ట్ ఒక చిన్న హింట్ మనకేం తెలియాలి అంటే, మన బ్రెయిన్ మనకేమి చెప్పాలి అంటే 103 అండ్ 107ని
100 ప్లస్ 3 100 ప్లస్ 7గా రాసుకోవాలి అన్న ఒక చిన్న న్యూమరికల్ సెన్స్ మనకి వచ్చిందంటే మనకి ఈ ఐడెంటిటీ గుర్తొచ్చేస్తుంది, వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? సో దిస్ కమ్స్ విత్ ప్రాక్టీస్. ఓకే, ఎస్. సో ఇప్పుడు 100 స్క్వేర్ అంటే ఎంత? 10,000. ఓకే, 2 zeros ఉన్నాయి, స్క్వేర్ చేస్తే 4 zeros అవుతాయి, దట్ ఈస్ 10,000. ఓకే, ఎస్. 3 ప్లస్ 7 ఎంత? 10. అవునా? 3 ప్లస్ 7 10. 10 ఇంటూ 100 1000 ప్లస్ 3 ఇంటూ 7 21. ఇప్పుడు మనం వీటన్నింటిని యాడ్ చేస్తే మనకి 11,021 వస్తుంది. అంతేనా? ఈ మూడింటిని మనం యాడ్ చేసామంటే ఏమొస్తుంది? 11,021 అనేది మన ఆన్సర్. 103 ఇంటూ 107 11,021. ఈ ఐడెంటిటీ దట్ ఈస్ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీ నెంబర్ 4ని యూజ్ చేసి మనం వాల్యూస్ని కంపేర్ చేసాం, సబ్స్టిట్యూట్ చేసాం, వి గెట్ ఆన్సర్. ఈజీయా? ఈజీ కదా? ఎస్. సో నా సెకండ్ వన్ని మీరేం చేస్తారంటే ప్రాక్టీస్ చేసి వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ అనేది నాకు కామెంట్ చేయండి. ఓకే, అలాగనే మీరు ఏ ఐడెంటిటీతో కంపేర్ చేస్తున్నారో కూడా నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఎస్, జస్ట్ పాజ్ ద వీడియో హియర్. ఓకే, అండ్ దెన్ మీ ఐడెంటిటీ ఏంటి, ఆన్సర్ ఏంటి, ఈ 2 థింగ్స్ని కామెంట్ చేయండి. ఓకే, 104 ఇంటూ 96. నేను మీకు ఒక చిన్న క్లూ ఇస్తాను. ఈ రెండు కూడా మనకి 100 అనే బేస్కి దగ్గరగా ఉన్నాయన్నమాట. ఓకే, 100 అనే నంబర్కి మనకి దగ్గరగా ఉన్నాయి. సో దట్ మీరు 104ని ఎలా రాస్తారు, 96ని ఎలా రాస్తారు, రాసిన తర్వాత వాట్ ఈస్ ద, టెల్ మీ వాట్ ఈస్ ద ఐడెంటిటీ అండ్ దెన్ వాట్ ఈస్ యువర్ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ఓకేనా? సో దట్ ఇట్ విల్ బీ ఇంట్రెస్టింగ్. మీకు మీరు టెస్ట్ చేసుకోవచ్చు అనమాట, మనకి కాన్సెప్ట్ అర్థమైందా లేదా అనేసి. ఓకేనా? ఎస్, ఇట్ ఈస్ సో ఈజీ, యూ క్యాన్ డూ ఇట్. ఓకే, సో ప్లీజ్ ట్రై ఇట్ అండ్ కామెంట్ యువర్ ఆన్సర్. ఎస్. సో ఇప్పుడు మనము ఈ 4 ఐడెంటిటీస్ కొత్తవి అనమాట. ఓకేనా? దీస్ ఆర్ ద న్యూ ఐడెంటిటీస్ విచ్ వీ ఆర్ గోయింగ్ టు లర్న్ నౌ. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఒకటే ఐడెంటిటీ, దట్ ఈస్ కొత్తగా మనం నేర్చుకుంది ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి. మిగతావి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి మనకి చిన్నప్పటి నుంచే తెలుసు. అవును కదా? సో ఇప్పుడు మనం ఈ ఐడెంటిటీస్ని నేర్చుకుందాం. ఓకేనా? ఎస్, ఇక్కడ ఏమంటున్నాము, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు x square plus y square plus z square plus 2xy plus 2yz plus 2xz అంటున్నాం. మీకు xyz అనేవి కష్టంగా ఉంటే we'll go for ABC. ఓకే, a plus b plus c whole square equals to a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca. ఓకే, మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ తెలుసు, ఇందులో ఇంకొకటి యాడ్ అయింది, దట్ ఈస్ సి కూడా వచ్చి జాయిన్ అయింది అనమాట. ఓకేనా? సో దట్ మనకి ఇంకొద్దిగా ఎక్స్టెండ్ అయింది. ఓకే, ఇందులో ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca అనేది ఇట్ ఈస్ ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్, ఓకే, ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ LHS, దట్ ఈస్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్కి ఇది ఎక్స్పాండెడ్ ఫార్మ్ అనమాట. ఓకేనా? దీంట్లో మనకి 3 స్క్వేర్ టర్మ్స్ ఉన్నాయి, దట్ ఈస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. అలానే 3 ప్రోడక్ట్ టర్మ్స్ ఉన్నాయన్నమాట, 2ab 2bc 2ca. ఓకే, సో ఇవి 3 ప్రోడక్ట్ టర్మ్స్, 3 స్క్వేర్ టర్మ్స్. సో 3 స్క్వేర్ టర్మ్స్ 3 ప్రోడక్ట్ టర్మ్స్ ఉన్నాయంటే మనకి గుర్తు రావాల్సిన ఐడెంటిటీ నెంబర్ 5, దట్ ఈస్ a plus b plus c whole square. Okay, yes. And now coming to cubes అనమాట. Okay, x plus y cube, that is మనం ab లో రాసుకుందాం, that is a plus b whole cube equals to a cube plus b cube plus 3ab into a plus b. ఓకే, ఇక్కడ మనం ఆర్ అని పెట్టి ఇంకొకటి రాసాం. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ దీని యొక్క ఎక్స్పాండెడ్ ఫార్మ్ అనమాట. 3ab ఇంటూ ఏ చేస్తే ఏమవుతుంది, 3a స్క్వేర్ బి అవుతుందా, ప్లస్ 3ab ఇంటూ బి 3ab స్క్వేర్ అవుతుందా, అదే అనమాట. ఓకేనా? ఇట్ ఈస్ ద ఎక్స్పాండెడ్ ఫార్మ్. మీరు ఏదో ఒకటి గుర్తు పెట్టుకుంటే చాలు.
ఓకేనా, రెండు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. ఓకే, జస్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేసామంటే మనకి అది వచ్చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఈజీ రైట్. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి అనమాట. రైట్, ఎస్. అలాగనే ఏ మైనస్ బి హోల్ క్యూబ్, ఇది సూపర్ ఈజీ. మనకి ఏ ప్లస్ బి క్యూబ్ గుర్తుంది అంటే ఇక్కడ ఏం చేస్తాం, మొత్తానికి మైనస్ పెడతామన్నమాట. ఇక్కడేమో మొత్తం అంతా మనకి ప్లస్ ఉంది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్లో, ఇక్కడేమో టర్మ్స్ అన్నీ ఈక్వలే. ఏ క్యూబ్ బీ క్యూబ్ 3ab ఇంటూ ఇక్కడేమో ఏ ప్లస్ బి, ఇక్కడేమో ఏ మైనస్ బి, ఇక్కడ అన్నీ మైనస్ సైన్స్ పెడతాము. ఓకే, సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ మైనస్ 3a² బి ప్లస్ 3ab². ఓకే, ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మొత్తం ప్లస్, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ మొత్తం మైనస్ అని చెప్పి ఇక్కడ కూడా మనం మైనస్ రాస్తాం. బట్ ఇక్కడ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ 3a² బి అవుతుంది. బట్ ఇక్కడ మైనస్ ఉందా, మైనస్ 3ab ఇంటూ మైనస్ బి ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా. రైట్, సో ప్లస్ 3ab² అనమాట. ఓకేనా, మనం కంగారులో అక్కడ కూడా మైనస్ పెట్టేస్తాం. బట్ ఏమి అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి సో మనం కేర్ఫుల్గా నోట్ చేయాలన్నమాట ఎక్స్పాండెడ్ ఫామ్ రాసేటప్పుడు. రైట్, ఎస్. అండ్ నౌ కమింగ్ టు ద లాస్ట్ ఐడెంటిటీ దట్ ఈస్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ a² plus b² plus c² minus ab minus bc minus ca. So this is our last identity. Okay, so ఇక్కడ మనకి క్యూబ్లో ఇంకొకటి వచ్చింది, c అనేది యాడ్ అయిందనమాట. ఇప్పటి వరకు మనం a ప్లస్ బి హోల్ క్యూబ్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ చూసాము. దట్ ఈస్ ఐడెంటిటీ నెంబర్ 6 and 7. అండ్ 8th ఐడెంటిటీలో మనకి c కూడా జాయిన్ అయింది. That is a cube plus b cube plus c cube minus 3abc. Okay, minus 3abc equals to a plus b plus c into a² plus b² plus c² minus ab minus bc minus ca. ఓకే, సో దీస్ ఆర్ ద 4 న్యూ ఐడెంటిటీస్ అనమాట. ఇప్పుడు వీటి మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం సో దట్ మనకి ఐడెంటిటీస్ గుర్తుంటాయి. ఓకేనా, యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నారు, ఎక్స్పాండ్ x ప్లస్ 2y ప్లస్ 4z హోల్ స్క్వేర్ అంటున్నారు. ఓకే, సో మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి 3 టర్మ్స్ ఉన్నాయి, హోల్ స్క్వేర్ ఉంది, x 2y 4z అండ్ దెన్ హోల్ స్క్వేర్ ఉంది. మనకి ఏ ఐడెంటిటీ గుర్తు రావాలి, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. అంతేనా, స్క్వేర్ ఉంది 3 టర్మ్స్ ఉన్నాయి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ విచ్ ఈస్ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీ నెంబర్ 5. ఓకేనా, ఎస్. ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీ నెంబర్ 5 ఏంటి, ఏం నేర్చుకున్నాం మనం, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఇందులో ఏముంటాయి, 3 స్క్వేర్ టర్మ్స్ ఉంటాయి. దట్ ఈస్ a² ప్లస్ b² ప్లస్ c². ఇంకా 3 ప్రోడక్ట్ టర్మ్స్ ఉంటాయి అన్నమాట. ఏంటవి, 2 ఇంటూ ఏబి, రైట్, 2 ఇంటూ ఏబి, అలానే 2 ఇంటూ బీసీ. ఓకే, 2 ఇంటూ బీసీ, ఇంకా మిగిలినది ఏ ఇంటూ సి అనమాట. ఓకే, ఏబి అండ్ దెన్ బీసీ అండ్ దెన్ ఏసీ. ఓకే, 2 ఇంటూ ఏసీ ఆర్ సిఏ ఎనీథింగ్. ఓకేనా, ఇది మన ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీ నెంబర్ 5. ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసి వాట్ ఈస్ దిస్, ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 4z హోల్ స్క్వేర్, దీన్ని మనము ఎక్స్పాండ్ చేస్తామన్నమాట. ఓకే, సో ఆన్ కంపేరింగ్ దిస్ వన్, ఓకే, వాట్ ఈస్ దట్, ఆన్ కంపేరింగ్ ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 4z విత్ ద ఐడెంటిటీ నెంబర్ 5, ఏ వాల్యూలో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం, x సబ్స్టిట్యూట్ చేయొచ్చు, b వాల్యూలో 2y సబ్స్టిట్యూట్ చేయొచ్చు, c దగ్గర ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, 4z సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. అంతేనా, ఎస్. నౌ a² దట్ ఈస్ x² ప్లస్ 2y, b అంటే 2y కదా, 2y² ప్లస్ c అంటే 4z హోల్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ టర్మ్స్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు ప్రోడక్ట్ టర్మ్స్ అనమాట. ప్లస్ 2 ఇంటూ ఏ వాల్యూ ఏంటి, ఎక్స్, బి వాల్యూ 2y, ఎస్, ప్లస్
2 ఇంటూ ఏబీ రాసాం. నెక్స్ట్ బీసీ, రైట్? బీసీ అనేది 2y, సి అంటే 4z ప్లస్ 2 ఇంటూ సిఏ. సి వాల్యూలో 4z సబ్స్టిట్యూట్ చేస్తాం అండ్ దెన్ ఏ దగ్గర ఎక్స్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, కంపారిజన్ అయిపోయింది, సబ్స్టిట్యూషన్ అయిపోయింది, ఇప్పుడు సాల్వింగ్ అనమాట. ఓకే, ఎస్. సో నా విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y హోల్ స్క్వేర్, దట్ ఈస్ ఏమవుతుంది 2 స్క్వేర్ అండ్ y స్క్వేర్. 2 స్క్వేర్ ఎంత 4, ఓకే, 4y స్క్వేర్ ప్లస్ అలానే 4z స్క్వేర్, 4 స్క్వేర్ ఇంటూ జెడ్ స్క్వేర్, అంతేనా? 4 స్క్వేర్ ఇంటూ జెడ్ స్క్వేర్, 4 స్క్వేర్ ఎంత అవుతుంది 16 జెడ్ స్క్వేర్ అనమాట. ఓకే, ప్లస్ 2 ఇంటూ 2, ఫస్ట్ నంబర్స్ని మల్టిప్లై చేద్దాం, కన్ఫ్యూజన్ లేకుండా నంబర్స్ని మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ 2 4 అండ్ ఎక్స్ ఇంటూ వై xy ప్లస్ 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 4 16 and y into z yz and 2 into 4 8, z into x zx. This is our expanded form. సింపుల్ కదా? 3 టర్మ్స్ ఉన్నాయి, స్క్వేర్ ఉంది, 3 టర్మ్స్ ఉన్నాయి, స్క్వేర్ ఉంది అంటే మనకి గుర్తు రావాల్సిన ఐడెంటిటీ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్. దాని ఎక్స్పాండెడ్ ఫామ్లో 3 స్క్వేర్ టర్మ్స్ ఉంటాయి, 3 ప్రోడక్ట్ టర్మ్స్ ఉంటాయి, రాసుకున్నాము, దాంతో కంపేర్ చేసాము, సబ్స్టిట్యూట్ చేసాం, వి గెట్ అవర్ ఆన్సర్. ఈజీయా? ఈజీ పీజీ, రైట్? వెరీ ఈజీ, చాలా సింపుల్గా ఉంటాయి. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామంటే మనం వీటిని విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ నౌ కమింగ్ టు నెక్స్ట్ వన్ ఏంటి అంటే 3a మైనస్ 7b మైనస్ c హోల్ స్క్వేర్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వీడియోని పాజ్ చేస్తారు, దీన్ని ట్రై చేస్తారు. మ్యామ్ ఏంటి మీరు మాకు a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ చెప్పారు, బట్ ఇక్కడ మైనస్ ఉంది, మేమేం చేయాలి అనుకుంటున్నారు కదా. ఇందాక ఎలా అయితే వాళ్ళు మనకి ఎక్స్ ప్లస్ ఏ ఎక్స్ ప్లస్ బి ఫామ్లో ఇవ్వకపోతే మనం దాన్ని ఐడెంటిటీ ఫామ్లోకి తెచ్చుకొని ఎలా సాల్వ్ చేసామో ఇది కూడా అంతే. ఓకే, ఏం రాయొచ్చు చెప్పండి. ఇప్పుడు 3a మైనస్ 7b మైనస్ c హోల్ స్క్వేర్ ఉంది, అవునా? 3a మైనస్ 7b మైనస్ సి హోల్ స్క్వేర్ ఉంది. ఇప్పుడు మనం దీన్ని 3a ప్లస్ ఆఫ్ మైనస్ 7b ప్లస్ ఆఫ్ మైనస్ సిగా రాసుకోలేమా? మైనస్ సి హోల్ స్క్వేర్గా రాసుకోలేమా? రైట్? సో నథింగ్ టు కన్ఫ్యూజ్ హియర్. వాళ్ళు మనకి ఇచ్చింది అక్కడ 3a ప్లస్ 3a మైనస్ 7b మైనస్ సి హోల్ స్క్వేర్ ఇచ్చారు, అవునా? ఇప్పుడు మనం దాన్ని ఏం చేస్తాము 3a ప్లస్ ఆఫ్ మైనస్ 7b ప్లస్ ఆఫ్ మైనస్ సి హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చా? ఇప్పుడు మనకి ఇది a ప్లస్ b ప్లస్ సి ఫామ్లో ఉంది కదా, a ప్లస్ b ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. సో మన దగ్గర ఐడెంటిటీ ఉందా? కంపేర్ చేస్తామా? ఏమవుతుంది? ఏ ప్లేస్లో ఏమో 3a సబ్స్టిట్యూట్ చేస్తాం, బి ప్లేస్లో ఏమో మైనస్ 7b సబ్స్టిట్యూట్ చేస్తాం, సి ప్లేస్లో ఏమో మైనస్ సి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆన్సర్ వచ్చేస్తుందా మనకి? రైట్? సో ఇది సాల్వ్ చేసి మీ ఆన్సర్ ఏంటో ప్లీజ్ డూ కామెంట్ బిలో. ఓకేనా? ఏంటి మేడం అన్నీ మనని సాల్వ్ చేసి కమెంట్ చేయమంటున్నారు అనుకోవద్దు. నేను ఇది మీకు యూజ్ అవ్వటానికి, మీరు ఇప్పటికిప్పుడే టెస్ట్ చేసుకోవడానికి, మీకు అర్థమైందా లేదా అని మీకు మీరు సెల్ఫ్ అసెస్ చేసుకోవడానికి ఐ ఎమ్ సేయింగ్ టు కమెంట్. ఓకే, టు ప్రాక్టీస్ అండ్ ప్లీజ్ డూ కమెంట్ యువర్ ఆన్సర్స్. ఓకేనా? సో మీరు కమెంట్ చేయకపోయినా ప్రాక్టీస్ చేయండి, బట్ మీరు కమెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే మీకు కాన్సెప్ట్ అర్థమైంది, మీరు ట్రై చేస్తున్నారని. ఓకేనా? ఎస్, ఫర్ దట్ నేను మీ దానికోసమే మిమ్మల్ని కామెంట్ చేయమని అంటున్నాను, నథింగ్ బియాండ్ దట్. ఓకే, ఎస్. అండ్ నౌ కమింగ్ టు 4x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ప్లస్ 16z స్క్వేర్ ప్లస్ 12xy మైనస్ 24yz మైనస్ 16yz. దీన్ని మనం ఏం చేయమంటున్నారు? ఫ్యాక్టరైజ్ చేయమంటున్నారు. ఇలాంటప్పుడు మనం దీన్ని దేంతో ఫ్యాక్టరైజ్ చేయాలి? ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీతో ఫ్యాక్టరైజ్ చేయాలన్నమాట. అర్థమైందా? ఓకే, 3 స్క్వేర్ టర్మ్స్ 3 ప్రోడక్ట్ టర్మ్స్ ఉన్నాయంటే మనకి గుర్తు రావాల్సిన ఐడెంటిటీ ఏంటి? విచ్ ఈజ్ అవర్ ఐడెంటిటీ నెంబర్ 5.
ఓకే, నేను ఇలా రిపీటెడ్గా ఎందుకు రాస్తున్నానంటే మీకు ఇక్కడనే ఒక 50% గుర్తుండిపోవాలన్నమాట. మిగతా 50% మీరు రివిజన్ చేసినప్పుడు గుర్తు రావాలి. ఓకే, అందువల్ల నేను రిపీటెడ్గా ఐడెంటిటీని రాస్తూ ఉన్నాను. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు మనము దీంతో కంపేర్ చేసి మనం ఫ్యాక్టరైజ్ చేస్తామన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఎక్స్ప్రెషన్ని ఈ ఫామ్లో రాయాలి. ఫస్ట్ ఏం రాయాలి? ఏబీసీని హోల్ స్క్వేర్ ఫామ్లో రాసుకోవాలి కదా, హోల్ స్క్వేర్ ఫామ్. దట్ ఈస్ ఇప్పుడు 4x² నేను హోల్ స్క్వేర్ రాయాలంటే 4ని నేను 2 స్క్వేర్ అని రాయొచ్చు, x² అని రాయొచ్చు. అవునా? సో a పవర్ m ఇంటూ b పవర్ m ఏంటి? a పవర్ m ఇంటూ b పవర్ mని మనం ఏమని రాయొచ్చు? ab హోల్ పవర్ m అని రాయొచ్చా? ab హోల్ పవర్ m అని రాయొచ్చా? సో ఇప్పుడు నేను 2x హోల్ స్క్వేర్ అని రాయొచ్చా? దీన్ని 2x హోల్ స్క్వేర్, రైట్? ఎస్. సో 4x² మనం ఏమని రాస్తాం? 2x హోల్ స్క్వేర్ అని రాస్తాం. ఎస్. అండ్ దెన్ నెక్స్ట్ b² దట్ ఈస్ 9y². 9y² ఏమని రాయొచ్చు మనము? 3² ఇంటూ y² విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 3y హోల్ స్క్వేర్. అండ్ దెన్ 16z². 16z²ని 4² z² దట్ ఈస్ 4z హోల్ స్క్వేర్. అంతేనా? రైట్. ఇప్పుడు మనకి ఏబిసి వాల్యూస్ తెలిసిపోయాయి. హోల్ స్క్వేర్ ఫామ్లో రాసుకున్నాం కాబట్టి ఏ వాల్యూ ఏమవుతుంది? 2x అవుతుంది, బి వాల్యూ 3y అవుతుంది, సి వాల్యూ 4z అవుతుంది. ఓకే, ఇంక ఇక్కడ మనము 2 ఇంటూ 2x అండ్ 3y ఏబి అంతేనా, ప్లస్ 2 ఇంటూ బీసీ. బీసీ అంటే బి వాల్యూ ఏమో 3y, సి వాల్యూ ఏమో 4z. అలాగనే 2 ఇంటూ సిఏ. 2 ఇంటూ సి ఏమో 4z, ఏ ఏమో 2x. సబ్స్టిట్యూట్ చేసేసాం. అవునా? రైట్. సో నౌ ఆన్ కంపేరింగ్, ఓకే, ఫస్ట్ స్టెప్ మనం ఏం రాస్తామంటే ఈ ఎక్స్ప్రెషన్ రాసుకుంటాం. ఓకే, దీనికి ఆర్హెచ్ఎస్లో మనం రాయాల్సినది ఇది. ఓకే, వాట్ ఎవర్ ఈ ఫస్ట్ ఈ 3 స్క్వేర్ టర్మ్స్ని హోల్ స్క్వేర్స్గా మార్చుకోవాలి. మనం మార్చుకున్నాం. అవునా? రైట్. ఆ తర్వాత 2 ఇంటూ, ఓకేనా, 12xyని ఎలా రాసాం? 2 ఇంటూ 2x ఇంటూ 3y. ఓకే, బికాజ్ ఇక్కడ మీరు అంటే 12xyని ఎలా రాయాలి అనేది మీకు తెలియకపోతే మనం వీటిని హోల్ స్క్వేర్ ఫామ్స్లో రాసేసుకున్నాం అంటే అప్పుడు మీకు ఏమవుతుంది? ఖచ్చితంగా ఇది ఏ, ఇది బి, ఇది సి అవుతుంది. ఓకే, ఏబిసి అవుతాయి. అప్పుడు 2ab అంటే 2 ఇంటూ 2x ఇంటూ 3y రాస్తాం. అలాగనే 24yz మైనస్ 24yz ఉంది. ఓకే, అప్పుడు 2 ఇంటూ 3y ఇంటూ 4z. ఓకే, ఇక్కడ మైనస్ సైన్స్ ఉన్నాయన్నమాట మనకి. ఓకేనా? సో ఇప్పుడు మనం దేనికి మైనస్ పెట్టాలి అనేది ఇప్పుడు మనం డిటర్మైన్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం అది డిసైడ్ చేద్దాం. ఫస్ట్ అయితే అన్ని ప్లస్ పెట్టుకొని రాసుకున్నాం. ఓకే, 2 ఇంటూ 4z ఇంటూ 2x రాసాం. రైట్. ఎస్, ఏబిసి వాల్యూస్ అయిపోయినాయి. ఓకే, అక్కడ పెట్టాము ఇప్పుడు వాటిని. ఇప్పుడు మనకి మైనస్ సైన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు దేనికి మనం మైనస్ పెట్టాలి అనేది మనం డిసైడ్ అవ్వాలి. రైట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్లస్ ఉంది, xyకి ప్లస్ ఉంది. సో ఇక్కడ వరకు మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్లస్ 2 ఇంటూ 2x ఇంటూ 3y రాసేసాం. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఏంటి? ఈ 2 థింగ్స్ దట్ ఈస్ ఈ 2 టర్మ్స్కి yz xz, ఈ 2 టర్మ్స్కి మనకి మైనస్ ఉంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇందులో కామన్గా ఉన్న వేరియబుల్ ఏంటి? వీటి రెండింటిలో కామన్గా ఉన్న వేరియబుల్ ఏంటి? z అనేది మనకి కామన్గా ఉంది. అవునా? z అనేది కామన్గా ఉంది. అప్పుడు ఖచ్చితంగా z టర్మ్కి మనకి మైనస్ వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ z ఉంది కదా, దీనికి మైనస్ వస్తుంది. మైనస్ 4z, ఇక్కడ కూడా మైనస్ 4z. ఓకే, మైనస్ 4z. అండ్ అలాగనే ఇక్కడ కూడా మీరు మైనస్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఈజీ అయిపోయింది.
ఓకేనా, మైనస్ సైన్స్ ఉన్నాయని మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఒకవేళ ఈ రెండింటికి ఉన్నాయనుకోండి, XYకి YZకి ఉన్నాయనుకోండి, కామన్గా ఉన్నది ఏంటి, Y అనేది కామన్గా ఉంది. సో అప్పుడు మనకి Y టర్మ్ ఏదైతే ఉందో దానికి మైనస్ పెడతాం అన్నమాట. ఓకేనా, ఎస్. సో ఇప్పుడు 2x వెయిట్. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఆన్ కంపేరింగ్ దిస్ ఎక్స్ప్రెషన్ విత్ ద ఐడెంటిటీ ఏంటి, ఐడెంటిటీ నెంబర్ 5 ఆ స్టెప్ రాయాలన్నమాట. ఓకే, ఆన్ కంపేరింగ్ ద అబౌవ్ విత్ ద ఐడెంటిటీ అని చెప్పి ఈ ఐడెంటిటీని నోట్ చేసి ఏ వాల్యూ 2x, బి వాల్యూ 3y, సి వాల్యూ -4z అని చెప్పి మనం రాసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది, a ప్లస్ బి ప్లస్ సి అంటే 2x ప్లస్ 3y -4z హోల్ స్క్వేర్ అవుతుంది. 2x ప్లస్ 3y -4z హోల్ స్క్వేర్ అవుతుందన్నమాట. అంతేనా, రైట్, ఎస్. సో విచ్ ఈస్ వెరీ ఈజీ. మనం ఇందాక ఏం చేసాము, కంప్రెస్డ్ ఫామ్ ఇస్తే దాన్ని ఎక్స్పాండెడ్ ఫామ్లోకి మనం రాసాం. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఎక్స్పాండెడ్ ఫామ్ ఇచ్చారు, దాన్ని కంప్రెస్ చేసాం. ఓకే, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు. ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ రాసుకుంటారు. 3 స్క్వేర్ టర్మ్స్ ఉన్నాయి, 3 ప్రోడక్ట్ టర్మ్స్ ఉన్నాయి. ఓకే, 3 ప్రోడక్ట్ టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, మనకి ఫస్ట్ ఐడెంటిటీ గుర్తు రావాలి, గుర్తు వస్తుంది. ఓకే, మనం ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా గుర్తు వస్తుంది. ఓకేనా, సో అప్పుడు ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాసాక మనము ఈ 3 స్క్వేర్ టర్మ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం హోల్ స్క్వేర్గా రాసుకోవాలి, హోల్ స్క్వేర్గా రాయాలి. రాసామా, వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఏబిసి అనుకోండి. ఓకే, ఏబిసి. సో 2AB 2BC 2CA రాసేసేయండి. మీకు మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ లేదు అంటే అంతే, అక్కడితో అయిపోతుంది మన ఆన్సర్. బట్ ఇక్కడ మైనస్ ఉంది. సో వేటికి, ఏ టర్మ్కి, ఎక్స్ టర్మా, వై టర్మా, జెడ్ టర్మా, దేనికి మనకి మైనస్ వస్తుంది అని మనం డిసైడ్ చేయాలి. ఓకే, డిటర్మైన్ చేయాలి. అది ఎట్లా చేసాము, ఈ రెండింటికి మైనస్ ఉంది కాబట్టి ఆ రెండు టర్మ్స్లో మనకి కామన్గా ఉండే వేరియబుల్ ఏముంది, జెడ్ అనేది కామన్గా ఉంది. సో ఖచ్చితంగా మనం జెడ్కి మైనస్ ఇస్తామన్నమాట. ఓకేనా, ఎస్. సో దిస్ ఇస్ ద వన్. ఎప్పుడైతే మనకి మైనస్ ఉంటుందో మీరు కొంచెం బ్రాకెట్లో అలా స్పేస్ ఇచ్చి మైనస్ పట్టేంత స్పేస్ ఇచ్చి రాసుకోండి. లేదు అంటే మనకి క్వశ్చన్ ఇచ్చిన వెంటనే ఏ టర్మ్కి మైనస్ వస్తుంది అని తెలిసిపోతుంది. బికాజ్ ఎట్లా అంటే ఏదైతే కామన్గా ఉందో దాన్ని మనం తీసుకుంటాం. ఓకే, ఇక్కడ జెడ్ కామన్గా ఉంది కాబట్టి జెడ్కి మైనస్ వస్తుంది అని మనకి తెలిసిపోతుంది అనమాట. ఇట్ కమ్స్ విత్ ప్రాక్టీస్. ఓకే, ఎస్. అండ్ నౌ క్యూబ్, ఎక్స్పాండ్ 2x + 1 హోల్ క్యూబ్. మనకి ఏం గుర్తొస్తుంది, క్యూబ్ అనగానే ఏం ఐడెంటిటీ గుర్తొస్తుంది, a + b హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు a³ + b³ + 3ab into a + b. ఓకే, ఎస్. సో ఇప్పుడు ఏంటి, 2x + 1 హోల్ క్యూబ్. దీంతో కంపేర్ చేస్తే వీ హ్యావ్ దిస్ ఐడెంటిటీ. సో ఏ ప్లేస్లో 2x పెడతాము, బి ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాం, మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఏ అంటే 2x హోల్ క్యూబ్ ప్లస్ బి ప్లేస్లో 1 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 2x ఇంటూ 1 ఇంటూ 2x + 1 a + b. అంతేనా, రైట్, ఎస్. సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు 2³ అంటే 8, x³ ప్లస్ 1³ అంటే 1 ప్లస్ 3 ఇంటూ 2x 6x, 6x ఇంటూ 1 ఏమవుతుంది, 6x అవుతుంది, రైట్, ఇంటూ 2x + 1 8x³ ప్లస్ 1 ప్లస్ 6x ఇంటూ 2x. ఫస్ట్ నెంబర్స్ని మల్టిప్లై చేయండి. 6 ఇంటూ 2 12, 8x³ ప్లస్ 1 ప్లస్ 12 x² x ఇంటూ x x² ప్లస్ 6x ఇంటూ 1 6x ఇంటూ 1 ఏమవుతుంది, 6x, రైట్. యా, నా దీన్ని మనం ఆర్డర్డ్గా రాసుకుంటే 8x³ ప్లస్ 12x² ప్లస్ 6x ప్లస్ 1. ఇది మన ఆన్సర్. ఓకే, ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్
2x plus 1 whole cube. ఓకే, దేంతో రాసాం? a ప్లస్ బి హోల్ క్యూబ్ అనే ఐడెంటిటీతో కంపేర్ చేసాం, ఏబీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. సింపుల్. క్యూబ్ ఉంది, 2 టర్మ్స్ ఉన్నాయి, a ప్లస్ బి హోల్ క్యూబ్, అంతే, ఫినిష్. రైట్? ఎస్, విచ్ ఈస్ వెరీ ఈజీ. అండ్ నౌ కమింగ్ టు ఫ్యాక్టరైజ్. ఇందాకలాగానే కంప్రెస్డ్ ఫామ్ ఇస్తే ఎక్స్పాండెడ్ ఫామ్ చేసాం, ఎక్స్పాండెడ్ ఫామ్ ఇస్తే ఇప్పుడు మనం దీన్ని కంప్రెస్ చేయాలన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని ఎలా రాసుకోవాలి? ఏ క్యూబ్ బి క్యూబ్ని హోల్ క్యూబ్ ఫామ్స్లో రాయాలి. దట్ ఈస్ 8a క్యూబ్ని నేను ఎలా రాయొచ్చు చెప్పండి? దీన్ని రాసుకుంటారు మీరు, ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఎల్హెచ్ఎస్లో రాసుకొని ఆర్హెచ్ఎస్ ఈక్వల్స్ టు 2a హోల్ క్యూబ్ అని రాయొచ్చా? బికాస్ 8 అంటే 2 క్యూబ్ a క్యూబ్, వీ కెన్ రైట్ ఇట్ అస్ 2a హోల్ క్యూబ్. అవునా? రైట్? ఎస్. అండ్ దెన్ బి క్యూబ్ని b హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు, విచ్ గివ్స్ యూ b క్యూబ్, అంతే. ఓకే, నెక్స్ట్ ఏంటి మనకి? 3a స్క్వేర్ b, అదే ఫామ్లో ఉంది. a స్క్వేర్ b ab స్క్వేర్ ఉన్నాయి, అంటే మన ఐడెంటిటీ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b 3ab స్క్వేర్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు హోల్ క్యూబ్స్ రాశారు కాబట్టి ఇదేమో a ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి, b ప్లేస్లో ఏమో bని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో a ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 2a అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. 3 ఇంటూ a స్క్వేర్ b, a ప్లేస్లో 2a సబ్స్టిట్యూట్ చేసాం, b ప్లేస్లో b సబ్స్టిట్యూట్ చేసాం. అండ్ దెన్ 3ab స్క్వేర్, 3 ఇంటూ a ప్లేస్లో 2a రావాలి, b ప్లేస్లో b హోల్ స్క్వేర్. ఇంతేనా? ఓకే, నౌ వీ హ్యావ్ ద ఐడెంటిటీ. వాట్ ఈస్ దట్? a ప్లస్ b హోల్ క్యూబ్. ఇది a ప్లస్ బి హోల్ క్యూబే అని మనకి ఎలా తెలిసింది? బికాజ్ మొత్తం అన్ని ప్లస్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా a ప్లస్ బి హోల్ క్యూబే. అలా కాకుండా లాస్ట్ టర్మ్ అదే మైనస్ ఉంది అనుకోండి, a క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ఉందనుకోండి, అప్పుడు మనము a మైనస్ బి హోల్ క్యూబ్కి వెళ్తాం. బట్ ఇక్కడ మొత్తం ప్లస్ సైన్సే ఉన్నాయి కాబట్టి మనకి ఈజీ అయిపోయింది, a ప్లస్ బి హోల్ క్యూబ్ అనేది తీసుకున్నాం. నౌ వీ హ్యావ్ ద ఐడెంటిటీ this one, right? a cube plus b cube plus 3a square b plus 3ab square. ఇదేనా మన ఐడెంటిటీ, which is the expanded form, right? Yes. So ఇప్పుడు on comparing the above expression with this identity, మనకి a వాల్యూ ఏమో 2a అయింది, b వాల్యూ ఏమో b అయింది, అంతేనా? అంతే కదా? సో అప్పుడు 2a plus b హోల్ క్యూబ్ అనమాట దీని ఆన్సర్. 2a plus b హోల్ క్యూబ్, అంతేనా? ఎస్. సో ఏ వాల్యూ బి వాల్యూ దాన్ని మనం ఫ్యాక్టరైజ్ చేసాం. ఇక్కడ అంతే కదా ఉంది, ప్రతిదీ మనం కంపేర్ చేస్తే ఏ ప్లేస్లో 2a ఉంది, బి ప్లేస్లో b ఉంది. సో 2a ప్లస్ బి క్యూబ్ అనేది ఇది ఈ ఎక్స్ప్రెషన్ యొక్క పాలినామియల్, సారీ ఫ్యాక్టర్. ఓకేనా? యా. అండ్ నౌ 27y క్యూబ్ 125z క్యూబ్. మ్యామ్ ఇదేంటి? ఇప్పటి వరకు మనం a ప్లస్ బి హోల్ క్యూబ్ చూసాం, a మైనస్ బి హోల్ క్యూబ్ చూసాం, బట్ ఇక్కడ 2 క్యూబ్స్ ఉన్నాయి, ఇది ఎలాగా అనుకుంటున్నారు కదా మీరు. సో ఏంటంటే ఇక్కడ మనకి ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీ నెంబర్ 5, సారీ దట్ ఈస్ 6, ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీ నెంబర్ 6 and 7 నుంచి మనం ఏం నేర్చుకున్నాం? a ప్లస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ బి అని నేర్చుకున్నాం, అవునా? ఇప్పుడు మనం ఈ a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ని ఇక్కడే ఉంచి ఈ ఆర్హెచ్ఎస్లో ఉన్న 3ab ఇంటూ a ప్లస్ బిని ఎల్హెచ్ఎస్కి తీసుకొచ్చామనుకోండి, ఏమవుతుంది? మైనస్ 3ab ఇంటూ a ప్లస్ బి అవుతుందా? ఈక్వల్స్ టు a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అవుతుందా? రైట్. సో మనకి ఇప్పుడు a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏంటో తెలిసింది కదా, అవునా? దీని నుంచి చూడండి, మనం a ప్లస్ బి క్యూబ్ నుంచి ఈ ఫార్ములా ఒక్కటే గుర్తుపెట్టుకుంటే మనం ఎక్స్పాండెడ్ ఫామ్ రాయొచ్చు, a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కూడా రాయొచ్చు. ఓకే, అలాగనే a మైనస్ బి హోల్ క్యూబ్ నార్మల్గా మనం నేర్చుకున్న ఐడెంటిటీ ఏంటి అంటే, మనం గుర్తుపెట్టుకున్న ఐడెంటిటీ ఏంటి? a క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a మైనస్ బి. ఇదేనా మనం గుర్తుపెట్టుకుంది, అవునా? సో ఇప్పుడు a క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈక్వల్స్ టు
ఏ మైనస్ బి హోల్ క్యూబ్, దీన్ని ఇటువైపు తీసుకొచ్చామనుకోండి ప్లస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి అవుతుంది. అవునా? సో ఇప్పుడు మనకి ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ తెలుసు, అలానే వాళ్ళు ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఇచ్చినా ఎలా సాల్వ్ చేయాలి అనేది మనకు తెలుసు. ఓకే, ఎస్. సో ఇప్పుడు మనం ఈ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో వాట్ ఈస్ దట్ 27y క్యూబ్. ఓకే, 27y క్యూబ్ ప్లస్ 125z క్యూబ్. వీటిని ఇప్పుడు మనం హోల్ క్యూబ్ ఫామ్లో రాసుకోవాలి. 27 అంటే 3 క్యూబా ఇంటూ వై క్యూబ్. ఓకే, 27 అంటే 3 క్యూబ్ కదా, సో దీన్ని మనం ఏమని రాయొచ్చు 3y హోల్ క్యూబ్ అని రాయొచ్చా, ప్లస్ 125z క్యూబ్. 125 అంటే 5 క్యూబ్ అయినా ఇంటూ z క్యూబ్. ఏం రాయొచ్చు మనం 5z హోల్ క్యూబ్ అని రాయొచ్చా, అవునా? రైట్. సో నౌ ఆన్ కంపేరింగ్ దిస్, what is that, on comparing this expression with the identity. ఓకే, దీంతో మనం కంపేర్ చేస్తే ఏ వాల్యూ 3y రాయొచ్చు, బి వాల్యూ 5z రాయొచ్చు అనమాట, అంతేనా? సో 5z, అప్పుడు మనం ఏమని రాస్తాము 3y హోల్ క్యూబ్ ప్లస్ 5z హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు a plus b whole cube, that is 3y plus 5z whole cube. సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, మైనస్ 3 ఇంటూ ఏ వాల్యూ ఏమో 3y, b వాల్యూ ఏమో 5z ఇంటూ a plus b, that is 3y plus 5z. జస్ట్ సబ్స్టిట్యూషన్. మనం ఇది గుర్తుపెట్టుకున్నామంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఈ ఐడెంటిటీ గుర్తుపెట్టుకున్నామంటే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ కూడా రాయొచ్చు అనమాట. ఓకే, సో ఏ క్యూబ్ ప్లస్ ఫ్రమ్ ద ఐడెంటిటీ ఏ ప్లస్ బీ హోల్ క్యూబ్ వీ గెట్ దిస్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్. ఆ తర్వాత మనం దీన్ని ఏం రాసాం హోల్ క్యూబ్ ఫామ్లో రాసుకున్నాం. దాంతో కంపేర్ చేసినప్పుడు ఏ వాల్యూ బీ వాల్యూ ఏంటో మనకు తెలిసాయి. సో మనం ఏం చేసాం డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇక్కడ ఏ ప్లస్ బీ హోల్ క్యూబ్ మైనస్ ఇక్కడ మీరు దీన్ని సింప్లిఫై చేయొచ్చు అనమాట. లైక్ 3 ఇంటూ 3 9, 9 ఇంటూ 5 45, 45yz ఇంటూ 3y ప్లస్ 5z ఇలా కూడా రాసేయచ్చు. ఓకే, 3y ప్లస్ 5z హోల్ క్యూబ్ మైనస్ 45yz ఇంటూ 3y ప్లస్ 5z అని రాయొచ్చు అనమాట. ఓకేనా? ఎస్, ఈజీ కదా? యా. అండ్ నౌ ఫ్యాక్టరైజ్ 27x క్యూబ్ y క్యూబ్ z క్యూబ్ మైనస్ 9xyz. ఇప్పుడు మనం లాస్ట్ ఐడెంటిటీకి వచ్చాం. ఇది అదే ఫామ్లోనేనా ఉంది, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc, అదే ఫామ్లో కదా ఉంది. రైట్, ఏంటి మన ఐడెంటిటీ ఏంటి ఒక్కసారి చెప్పండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ 27x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ మైనస్ 9xyz దీన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా హోల్ క్యూబ్ వచ్చేలా రాసుకుందాం. ఓకే, 27x క్యూబ్ అంటే 27 అంటే 3 క్యూబ్, x క్యూబ్ అంటే x క్యూబ్, దట్ ఈస్ 3x హోల్ క్యూబ్ అని రాయొచ్చా, రైట్? ఎస్, ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్. ఇప్పుడు మనం వీటిని ఏబిసి అనుకోవచ్చు, ఏబిసి. ఓకే, మీ బ్రెయిన్లో ఇది ఏ, ఇది బి, ఇది సి అని ఫిక్స్ అవ్వండి. నెక్స్ట్ ఏంటి మైనస్ 3abc కదా, మైనస్ 3 ఇంటూ ఏ అంటే ఏమో 3x, బి అంటే y, సి అంటే z. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఇది ఏదైతే ఉందో దాన్ని మనం ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఫామ్లో రాసుకున్నాం. సో వాట్ ఈస్ ద ఐడెంటిటీ, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ plus c cube minus 3abc equals to a plus b plus c into a square plus b square plus c square minus ab minus bc minus ca. This is our identity number 5. Okay, so ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, ఫ్యాక్టరైజ్ చేయాలి. ఓకేనా? ఎస్, అంటే ఇప్పుడు మనం దీంతో కంపేర్ చేసామనుకోండి ఏ వాల్యూ ఏమవుతుంది 3x అవుతుంది, బి వాల్యూ ఏమవుతుంది y అవుతుంది, సి వాల్యూ z అవుతుంది,
అంతేనా? రైట్, ఎస్. అప్పుడు 3x హోల్ క్యూబ్, యా, సో ఒకటేసారి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 3x ప్లస్ y ప్లస్ z, 3x ప్లస్ y ప్లస్ z ఇంటూ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 3x స్క్వేర్, అవునా? 3x హోల్ స్క్వేర్ అనమాట. ఏమవుతుంది? 9x స్క్వేర్ అవుతుంది, అంతేనా? సో డైరెక్ట్లీ నేను ఇక్కడ రాస్తున్నాను 9x స్క్వేర్. అండ్ దెన్ బీ స్క్వేర్ అంటే y స్క్వేర్, సి స్క్వేర్ అంటే z స్క్వేర్, మైనస్ a ఇంటూ b, దట్ ఈస్ 3x ఇంటూ y, 3xy, రైట్, మైనస్ b ఇంటూ c, y ఇంటూ z, yz, మైనస్ c ఇంటూ a, 3x ఇంటూ z, ఏమవుతుంది? 3xz. ఓకే, డైరెక్ట్లీ ఇక్కడ నేను రాసేసాను అనమాట. ఓకే, 3x ప్లస్ y ప్లస్ z ఇంటూ సో అండ్ సో. ఓకే, యా. వాట్ ఈస్ ఇట్? 3x హోల్ క్యూబ్ ఫ్యాక్టరైజ్ చేస్తే మనకి ఇక్కడ ఏ ప్లేస్లో, ఇక్కడ ఆర్హెచ్ఎస్లో ఏమవుతుంది? 3x హోల్ క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ మైనస్ 3 ఇంటూ 3xyz, ఇలా ఒకటే దాంట్లో రాసేస్తాను. ఓకే, 3x ఇంటూ y ఇంటూ z, ఏబిసి, 3abc. ఓకే, 3 ఇంటూ 3x ఇంటూ yz అనమాట. అంతేనా మన ఆన్సర్? రైట్. సో దిస్ ఈజ్ అ ఫ్యాక్టరైజేషన్. ఓకే, మనం ఏం చేసామో దీని యొక్క ఎక్స్పాండెడ్ ఫామ్ ఏంటి అనేసి మనం కనుక్కున్నాం అనమాట. ఓకే, ఎస్, 3x ప్లస్ y ప్లస్ z, 9x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ z స్క్వేర్ మైనస్ 3xy మైనస్ yz మైనస్ 3xz, రైట్. సో ఇక్కడ మనం ఎలాంటి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకు గుర్తు రావాల్సింది ఐడెంటిటీ ఒక్కటి మాత్రమే. ఓకే, సో దాంట్లో 3 క్యూబ్స్ ఉన్నాయి, మైనస్ 9abc, దట్ ఈజ్ ఐ మీన్ 3abc ఫామ్లో ఉంది, అవును, ఒక ప్రోడక్ట్ టర్మ్ ఉంది. మనకు గుర్తు రావాల్సింది ఐడెంటిటీ నెంబర్ 8, దట్ ఈజ్ లాస్ట్ ఐడెంటిటీ అనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని హోల్ క్యూబ్ ఫామ్లో రాసుకున్నాం, సో దట్ మనకి ఏబీసీ వాల్యూస్ ఏంటో తెలియాలి కాబట్టి. సో ఇలా రాసుకున్నాక వీటిని మీ బ్రెయిన్లో ఏబీసీ అని ఫిక్స్ అవ్వండి. ఓకే, అప్పుడు మైనస్ 3abc అంటే అదే కదా మనం రాస్తాము. సో అండ్ దెన్ అప్పుడు వీ హ్యావ్ దిస్ ఐడెంటిటీ అని ఈ ఐడెంటిటీని నోట్ చేసి ఆన్ కంపేరింగ్ ద అబౌవ్ 2 ఎక్స్ప్రెషన్స్ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఏంటో రాసి ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేసేసారంటే మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఈజీ పీజీ. ఓకే, వీటిని మీరు ప్రాక్టీస్ చేస్తే, ఎనఫ్ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటాయి. ఓకేనా? ఎస్. అండ్ నౌ ద లాస్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు మనకేమంటున్నారు, దీన్ని మనకి క్యాలిక్యులేట్, క్యూబ్స్ని క్యాలిక్యులేట్ చేయకుండా, ట్రెడిషనల్ మెథడ్లో మీరు క్యాలిక్యులేట్ చేయకుండా సాల్వ్ చేయండి అంటున్నారు. అంటే ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీని సాల్వ్ చేయాలి, యూస్ చేసి సాల్వ్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3 క్యూబ్స్ ఉన్నాయి, 3 క్యూబ్స్ ఉన్నాయి. మనకేం గుర్తు రావాలి? లాస్ట్ ఐడెంటిటీ గుర్తు రావాలి. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్స్ టు ఏ ప్లస్ బీ ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. అంతేనా? ఓకే, ఇదేనా మన ఐడెంటిటీ? దిస్ ఈజ్ అవర్ ఐడెంటిటీ. ఓకే, అయితే ఈ ఐడెంటిటీలో ఎప్పుడైతే వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బీ ప్లస్ సి 0 అవుతుందో, ఓకే, ఏ ప్లస్ బీ ప్లస్ సి 0 అవుతుందో మనకి కంప్లీట్లీ ఆర్హెచ్ఎస్ 0 అయిపోతుంది. ఎందుకు? బికాజ్ 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఇది మనకి 0 అయింది అంటే ఈ టర్మ్ అంతా కూడా మనం మల్టిప్లై చేస్తే 0నే కదా అవుతుంది, రైట్. సో అప్పుడు ఏమవుతుంది? ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్స్ టు 3abc. ఈ మైనస్ 3abcని ఇటువైపు తీసుకెళ్తే 3abc అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే వీటి మూడింటిని సమ్ చేశారనుకోండి, దట్ ఈస్ ఇది ఏ బి సి అనుకొని మనం సమ్ చేస్తే 28 మైనస్ 15 మైనస్ 13 ఏమవుతుంది?
28 ఈ రెండింటిని యాడ్ చేస్తే -28 అవుతుంది. -15 -13 -28 కదా. సో విచ్ గివ్స్ యూ 0. అంటే నీకు a ప్లస్ b ప్లస్ c వాల్యూ 0 అయిపోయింది. సో ఇప్పుడు a వాల్యూ ఏంటి? 28 క్యూబ్ ప్లస్ b ఏమో -15 హోల్ క్యూబ్ ప్లస్ c ఏమో -13 హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 28 ఇంటూ -15 ఇంటూ -13. దీన్ని మీరు మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో అది దీన్ని మల్టిప్లై చేయండి. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ అనేది నాకు కమెంట్ చేయండి. ఓకే, సో దిస్ బికమ్స్ ద ఆన్సర్ ఆఫ్ దిస్. యాక్చువల్లీ అయితే 28 క్యూబ్ కనుక్కోవాలి, 15 క్యూబ్ కనుక్కోవాలి, 13 క్యూబ్ కనుక్కోవాలి, వాటిని మనం అడిషన్ చేస్తాం. బట్ ఇక్కడ అలాగ ట్రెడిషనల్ మెథడ్ చేయకుండా సాల్వ్ చేయండి అంటున్నారు. అంటే ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీని యూజ్ చేసి సాల్వ్ చేయాలి. ఎప్పుడైతే 3 క్యూబ్స్ ఉన్నాయో మనకి లాస్ట్ ఐడెంటిటీ గుర్తు రావాలి. లాస్ట్ ఐడెంటిటీని నోట్ చేసుకున్నాం. అయితే ఈ ఐడెంటిటీలో ఎప్పుడైతే a ప్లస్ b ప్లస్ c వాల్యూ 0 అయిపోతుందో మీరు ఇక్కడ ఏబిసి అని అనుకుని ఓకే సబ్స్టిట్యూట్ అంతా చేసినా కూడా ఇక్కడ ఏమవుతుంది? వాల్యూ 0 అయిపోతుంది. అప్పుడు మీకు ఇదంతా కూడా RHS అంతా 0 అవుతుంది, రైట్? అప్పుడు ఇంకా మీకు ఏం మిగులుతుంది? ఇదేనా మిగిలేది? అప్పుడు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ ఈక్వల్స్ టు 3abc. వాటిని సబ్స్టిట్యూట్ చేసి ఉంటారు మీరు. ఓకే, మల్టిప్లై చేస్తే ఎంత ఆన్సర్ వస్తుందో అంతే అనమాట. ఓకేనా? ఎస్, దట్ బికమ్స్ అవర్ ఆన్సర్. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత ఉంటుందో దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్. సో ఇవేంటి అంటే మనం డైలీ వీటిని ఒక చిన్న నోట్స్లో నోట్ చేసుకోండి. డైలీ మార్నింగ్ ఒక 5 minutes లేదా 10 minutes ఫస్ట్ 10 minutes అలా రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ మీరు పనుకునే ముందు కూడా ఒక 5 minutes అలా వీటిని మీ బ్రెయిన్లో అలాగ ఒక్కసారి మెమరైజ్ చేసుకుంటూ ఉండండి. ఓకే, ఒక 5 minutes అలా డైలీ మనం వీటిని రివైజ్ చేస్తూ ఉంటే మీ బ్రెయిన్లో అవి ఫీడ్ అయిపోతాయి అన్నమాట. సో దట్ ఇలాంటి సమ్స్ వచ్చినప్పుడు మనం గుర్తుపట్టాల్సింది ఐడెంటిటీని మాత్రమే. ఆ ఐడెంటిటీ ఏంటి అని మన బ్రెయిన్లోకి వచ్చిందంటే సమ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు మనం. జస్ట్ సబ్స్టిట్యూషనే కదా ఇక్కడ ఉంది. ఐడెంటిటీ ఏంటని ఐడెంటిఫై చేస్తున్నాము, నెక్స్ట్ కంపేర్ చేసి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, రైట్? అండ్ దెన్ ఇంకా మనకి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ వచ్చు అంటే వీ విల్ రైట్ ద ఆన్సర్. ఈజీ కదా? ఎస్. సో దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే. అలాగనే దీస్ ఆర్ యువర్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఓకే, వీటిని కూడా మీరు సాల్వ్ చేసి వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ అనేది ప్లీజ్ డూ కామెంట్. ఒకవేళ మీరు కమెంట్ చేయకపోయినా మాకు బోర్ కొడుతుంది, మేము కమెంట్ చేయము అంటే, బట్ ప్లీజ్ ప్రాక్టీస్ ఇట్. ఓకే, సో దట్ మీకు ఏం అర్థమైంది, మనకు ఐడెంటిటీస్ తెలుస్తున్నాయా లేదా, మనం హోల్ క్యూబ్ ఫామ్స్లో వీటిని రాసుకోగలుగుతున్నామా లేదా అని మీకు మీరు టెస్ట్ చేసుకోండి. ఓకేనా? ఎస్. సో దిస్ ఇస్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగనే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఆల్సో గివ్ అ బిగ్ థమ్స్ అప్ ఇఫ్ యూ లైక్ దిస్ ఇన్ఫర్మేషన్. ఓకే, yes, see you, take care and see you in the next video. Bye.